హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఫై నెట్వర్క్. ఈరోజు రెహమద్ నగర్ సిటీ గ్రంథాలయం ఒక బిల్డింగ్ పక్కన ఒక చెట్టు కింద రత్నమ్మ అనే ఒక అమ్మమ్మ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. ఆమె ప్రాబ్లమ్స్ ఏంటి, ఆమెకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమెకు 60 సంవత్సరాలు ఉన్నాయి. ఇంతకుముందు పూలు అమ్మే వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరూ లేరు తనకి. ఆమె ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు సాధించమ్మా. అన్న మీ పేరన్నా? నా పేరు సాయి. ఓకే, సాయి గారు యాక్చువల్గా ఇప్పుడు మేము కూడా హెల్ప్ చేసాం అండ్ మమ్మల్ని చూసి కూడా సాయి గారు కూడా హెల్ప్ చేయడం నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఎంత హెల్ప్ చేయడం. పేరమ్మా నీ పేరు? రత్నమ్మ. రత్నమ్మ. మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ ఊరు లేదు, ఇప్పటికి వచ్చి 45 సంవత్సరాలు. అనంతపురం మాది. అనంతపురం. 45 సంవత్సరాలు అయింది వచ్చి. నేను అప్పుడు పూలు అమ్ముకుంటా అంటే కన్నప్ప లేడు, కన్నప్ప వాళ్ళ ఇంట్లో 12 సంవత్సరాలు ఉంటే నా ఇల్లు అని ఆక్రమించుకుంటానని వెళ్ళగొట్టేసిండు. వెళ్ళగొట్టేస్తే అటు నుంచి వచ్చి ఉంటా. ఇల్లు ఉంటే పూలు అమ్ముతా నేను. అందరికంటే నేనే పూలు ముందు అమ్మిండి. అనంతపురం నుంచి వచ్చా. పెళ్ళైందమ్మా నీకు? నా మొగుడు చచ్చిపోయి 15 ఏళ్ళ. పిల్లలు లేరా? ఎవరు లేరు. పిల్లలు లేరు, ఒక్కదానివే. ఈ ముగ్గురు పుట్టి చచ్చిపోయిండ్రు. చనిపోయారు. ఓకే. ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేపిస్తే వస్తారా? ఓల్డ్ ఏజ్ హోమ్, ముసలి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది మాకు తెలిసింది. ఉండను. ఎందుకమ్మా? నాకు ఉండబుద్ది అలవాట్లేదు. చూసి వచ్చిన ఏడాది వివేకానంద లేదా హాస్టల్స్ ఒక ఆయన తీసుకుపోయిండు. అక్కడ ఆంజనేయ గుడి దగ్గర ఉంటే పోను చూసి నేను ఉండనన్నా. నాకు ఉండబుద్ది కాదు. అందరూ వాళ్ళు వీళ్ళు మాట్లాడరు. 10 మంది ఉండాలి నాకు. ఒక్కదాన్ని ఎంత అన్నం పెట్టినా కూడా పంజరమే చిలక లెక్కనే. నాకు అన్నంతో మాట కాదు. నాకు 10 మంది ఉండాలా. ఏదైనా మా బాగా లేకుంటే దెబ్బని బాగా సీరియస్ అయితే చూడాలా. అంతే నేను కోరుకుండే. నాకు డబ్బు ఇంత కావాలి అదేం లేదు. నాకు ఇల్లు ఉండాలా తడవుకోకుండా. ఇంత అన్నం ఉండాలా పూటకు. గుడ్డ అన్నం అంతే, బట్ట అంతే. బాగా లేకుంటే చూసేది అంతే. నేనేం ఆశపడను ఇంత డబ్బు కావాలని. నాకు ఆశ లేదు. అడుగు వాళ్ళు అందరూ ఉండాలి. కాదమ్మా, మరి ఇక్కడ ఉండటానికి మిమ్మల్ని ఉండనిస్తారు? ఇక్కడ అదే వెళ్ళిపోమంటున్నాడు. ఇక్కడ బయట ఎందుకు పెట్టుకున్నారో అంటుండ్రు. అంటే ఇంకా పరిష్కారం కాలే. ఇప్పుడు వచ్చినాక అడగాలి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలా? ఇంకొక ఆయన ఉండే దావుద్ చచ్చిపోయిండు. దావుద్ అని ముసలాన్ని కుర్చీ వేసుకొని ఉండే చూడు. ఆయన చచ్చిపోయిండు. 6 నెలలు అయింది చచ్చిపోయి. ఉండమని ఈడ పెట్టుకో సావని అన్నాడు. పెట్టుకో. కాదమ్మా, నీ చుట్టాలు ఎవరు లేరా? చుట్టాలు బంధువులు మస్తు ఉండారు. 200 మంది ఉండారు హైదరాబాద్లో. ఎవరు వాళ్ళకి 2 ఇంటికి పోను నేను. లేకుంటే ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళనే ఛాయ్కి అయినా ఏమన్నా అడుగుతా కానీ అట్లా నీళ్ళు దాగి అనుకుంటాను కానీ ఒకరింటికి పోను నేను. అలవాట్లేదు. నాకు కూడా చదువుతుంది. నేను కూడా డ్యూటీ చేసిన. సబ్బుల కంపెనీలో, ఐస్ క్రీమ్ కంపెనీలో అన్నీ చేసిన. పూలు అమ్మిన. మా భర్త అంతా ఇల్లు అంతా రామంతపురంలో ఇల్లు. నేను ఒక్కటే బిడ్డ. ఇల్లు అంతా రాసిస్తే అంతా అమ్మేసిండు. పేకాట ఆడి తాగి అంత అమ్మేది. మా భర్త చచ్చి 16 ఏళ్ళు అయింది ఇప్పుడు. ఏం బాగుంటారు? తాగుడు వాళ్ళు మంచిగా ఉంటారా? రోజు కొట్టుడు. నేను పూలు అమ్ముకుంటా. ఇప్పుడైతే మరి నీకు ఏ సహాయం కావాలి మా నుంచి? మీ నుంచి ఏం సాయం గారు చెప్పినా నాకు డబ్బులు పింఛనన్నా రాపిండి, లేకపోతే నెలకంతా ఇవ్వండి. నాకు ఇల్లు కావాలి ప్రస్తుతానికి. ఒక తడికెళ్ళి గుడిసె కానీ తడవుకోకుండా ఇట్లా వాన వస్తే ఇట్లా తడుకోకుండా ఒక తడిక కానీ దాంట్లోనే ఉంటా కావాల్సింటే. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు.
65 సంవత్సరాలు ఆధార్ కార్డు ఉందా నీకు? లేవు, ఎట్లా మరి? అందుకే ఏం లేవు నాకు. పింఛనన్నా పెండి, నాకు నెలకింత డబ్బులన్నా మీరన్నా ఇవ్వండి అంతే వచ్చి, అంతే అడుగుతున్నా. నేను ఒక్కదాన్ని పోయి నేను రాపించుకోలేను. ఆడిగో ఆ పింఛన్ రాపించుకో, ఆధార్ కార్డు రాపించుకోపో అని చెప్తారు. నాకు నడవలేను కదా, నాకు నేను నీళ్ళ డబ్బా కూడా రాదు. ఆ నీళ్ళ డబ్బా కూడా ఎత్తుకోలేను, ఇది ఎత్తుకోలేను. చిన్న డబ్బాతో నీళ్ళు తెచ్చుకొని అక్కడ హోటల్లో తెచ్చుకొని తిని ఈడ పెట్టుకుని పడుకుంటా అంతే. నీకు ఒక ఆధార్ కార్డు చేయించి పెన్షన్ చేపిస్తే హ్యాపీ. మీ ఇష్టం, నాకు మీ మీద ఆధారపడింది, నాదేముంది. మీరు పింఛనన్నా ఇవ్వండి, లేకపోతే కేసీఆర్ నాడి ఆమె బీదరాలని గుడిసన్నా వేపియండి. కాదమ్మా, నీకు పూలు రోజు తెచ్చి అమ్ముకుంటావా ఇక్కడ? అమ్ముకుంటా, ఎందుకు అమ్ముకోను, అమ్ముకుంటా. నీకు ఏదైనా సహాయం చేస్తే చేస్తా. పూలు అమ్ముకుంటా, ఏమైనా పెట్టండి అమ్ముకుంటా. నా పేరు రత్నమ్మ. ఓకే రత్నమ్మ, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇంతకుముందు పూలు అమ్మేదానివి కదా, పూలు అమ్మించి అండ్ గవర్నమెంట్ నుంచి పెన్షన్ వస్తే నీకు హ్యాపీ. గవర్నమెంట్ పింఛన్ వస్తే నేను పూలు మీరు తెచ్చిస్తే పెట్టుకొని అమ్ముకుంటా. రోజు అమ్ముకుంటావు, కట్టనీకి వస్తుంది, అమ్మనీకి వస్తుంది. నేను పూలు అమ్మేదాన్ని. చదువు కూడా వస్తుంది నాకు, తెలుగు. ఈనాడు పేపర్ అంతా చదువుతా. ఏమనుకుని అడుకోవాలను. బాగా మాట్లాడుతున్నా. మాటలు కాదు, పేపర్ చదువుతా. ఆయన అడుగు పేపర్ చదవనా, నేను ఉత్త మాటలు కాదు చదువుతా. పేపర్ దాపు వాళ్ళు ఇయర్ చదవమని, వాళ్ళు ఇంట్లో కూర్చుంటానని కూడా జ్వరం వాళ్ళు వస్తే కూడా లోపల కూర్చో అన్నారు. వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు నన్ను. అట్లా తప్పు పని గిప్పు పని కొట్లాడేది ఏం లేదు, నవ్వుతా మాట్లాడతాను అంతే. ఎవరితో కొట్లాడను, మళ్ళీ ఏమి గట్టిగా అరుస్తా మాట్లాడతా అంతే, గట్టిగా మాట్లాడతా అంతే. నా దగ్గర ఉండేది ఆ జగ్గునం, గట్టిగా మాట్లాడతా. మెత్త మాట్లాడడానికి రాదు నాకు. హైదరాబాద్ అయితే మీ చుట్టాలు 200 మంది ఉన్నారు, మత్తుకుంటారు. ఎవరింటి పోనంటుండదా, ఎవరు సహాయం చేయరమ్మా నీకు? ఎవరు చేయరు సహాయం. ఓల్డ్ ఏజ్ ఏం లేస్తే వెళ్తావా మరి? ఓల్డ్ ఏజ్ లో ఉండను. ఉండలేవా? ఉండలేను, నా చేత ఇష్టం ఉండదు. సరే అమ్మ, మరి మా వంతుగా కొంచెం ప్రయత్నం చేస్తాను నీకు సహాయం, సరేనా? నీ ఆధార్ కార్డు వచ్చేటట్లు అండ్ నీకు పెన్షన్ వచ్చేటట్లు అయితే మేము సహాయం చేస్తాం, సరేనా? నీ డీటెయిల్స్ తీసుకుంటా నేను, అండ్ అలాగే నా వంతుకు నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను నీకు. ఇక సమ్మర్ వస్తుంది, పుచ్చకాయలు తిను, ఏదైనా కొనుక్కో మంచిగా, సరేనా? సంతోషమా? సంతోషం. నీకు ఆధార్ కార్డు పెన్షన్ వచ్చేటట్టు కూడా చేస్తా నేను, నా వంతు ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. నీకే పుణ్యము, నా మనవుడు లాంటి వాడు. నువ్వు కూడా నువ్వు ఈనాడు పేపర్ దాంట్లో తీసుకోపో, బాబు స్విచ్ ఇమ్మంటే ఇచ్చేస్తా, మాట్లాడతాను. రత్నమ్మ నిజంగా చాలా బాగా మాట్లాడుతుంది. ఓకే, రత్నమ్మ గారు చూశారు కదా, రత్నమ్మ గారి ప్రాబ్లం. ఒక చిన్న చెట్టు కింద రహమత్ నగర్ దగ్గర ఇక్కడ ఒక చిన్న హైదరాబాద్ సిటీ గ్రంథాలయం హిమాయత్ నగర్ శాఖ పక్కన ఒక చిన్న బిల్డింగ్లో నివసిస్తున్నారు. చాలా అండ్ అలాగే ఆమెకి మీరు కూడా సహాయం చేయాలనుకుంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సహాయం చేయండి. మా వంతుకు మీరు సహాయం చేసాం, అలాగే ఆధార్ కార్డు కూడా వచ్చి అండ్ ఆమెకు పెన్షన్ వచ్చేలా మేము ప్రయత్నం తీసుకుంటాం, చొరవ తీసుకుంటాం. మీరు కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా హెల్ప్ చేయండి. ఇట్లాంటి రోడ్ సైడ్ ఉండి హోమ్లెస్ వాళ్ళకి ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి. వీళ్ళు కూడా మనకు నానమ్మ లాంటి వాళ్ళు, అమ్మమ్మ లాంటి వాళ్ళు, ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించాల్సిందిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ అప్, మీ ప్రవీణ్. Hi guys, this is Niharika Konirala. Hi everyone, I'm Nandini Rai. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. Hi, this is Mishti Chakravarti. హాయ్, నేను మీ సందీప్ కిషన్. హాయ్, నేను మీ సప్తగిరి. Do subscribe to i5 Network. Please do subscribe to i5 Network. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ To i5 Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. ప్లీజ్ సబ్స్క్రైబ్ iFi Network.